శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ప్రాణం పోయినా సరే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆశ్వయుజ అమావాస్య. ఇక ఈ ఆశ్వయుజ అమావాస్య రోజునే ఈ సంవత్సరంలో 2వ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ ఆశ్వీజ అమావాస్యలోపు తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారి తీరుతుంది. అయితే ముఖ్యంగా తులారాశి వారు ఈ అక్టోబర్ 2వ తేదీన ఆశ్వీజ అమావాస్యలోపు ఏ రెండు వస్తువులను మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు తులారాశి వారికి ఈ అక్టోబర్ 2వ తేదీన ఆశ్వీజ అమావాస్యలోపు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక యొక్క తులారాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. ఇక తులారాశి వారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వలన ఆ నిర్ణయాలే వీరికి భవిష్యత్తులో ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటాయి. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకు వెళతారు. ఇక యొక్క తులారాశి వారిలో పుట్టినటువంటి వారికి తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, అలాగే మీ యొక్క దగ్గరి బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి వల్ల మాత్రం తులారాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే నమ్మి మోసపోవడం అనేది తులారాశి వారి జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే ఎవరితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలాంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి. అయితే ఇది వరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదా ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు, అంటే మీ భర్త తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు మానసిక క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్టయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీకైతే
మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు. కొన్ని పరిస్థితులు తులరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క తులరాశికి చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏరి కోరి మీరు కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అలాగే ఇంటిలోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని అంశాల్లో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా కనిపిస్తుంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు పనులు చేసే చోట కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా ఇంతకు ముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, మీ యొక్క జీవితాన్ని నాశనం అయితే చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సాహసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, సంతోషంగా సాగుతుంది. కాబట్టి తులరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక తులరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకైతే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే తులారాశి వారి జాతకంలో కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం ఈ 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన అతీంద్రియ శక్తులు కలిగిన ఆశ్వయుజ అమావాస్యలోపు ఈ 2 వస్తువులను మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, అస్సలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు ఏరుకోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయంలో తులారాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ, సహాయంగా కానీ ఇవ్వటం వల్ల మీరు మీ జీవితంలో ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ఈ అక్టోబర్ మాసంలో మీరు ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ, సహాయంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఇక సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు, యాలకులు. ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే కనుక పక్కింట్లో నుండి కానీ, ఎదురింట్లో నుండి కానీ, లేకపోతే స్నేహితుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి వారి దగ్గర ఆ వస్తువులను మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. అంటే అక్టోబర్ మాసంలో తులరాశి వారు లవంగాలు అలాగే యాలుకలు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. అంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో ఇక జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్టయితే కనుక మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది.
అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలను యాలకులను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి జాతకులు ఈ అక్టోబర్ 2వ తేదీన ఆశ్వజ అమావాస్య లోపు ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 వస్తువులను మీరు దానంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. అయితే తులారాశి వారు ప్రతి సోమవారం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవను గోమాతకు ఉదయాన్నే ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు కనుక పరిహారాలను చేసుకున్నట్లయితే మీ జీవితంలోకి వచ్చే అననుకూలమైన పరిస్థితులు మీకు అనుకూలమైన పరిస్థితులుగా మారి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.